ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పటికీ మన జీవితంలో ఎందుకు రావట్లేదు? మేము మందిరానికి వస్తున్నామండి, దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని అడుగు జాడల్లో నడుస్తున్నాం, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాం, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్తున్నాం, ఆదివారం చక్కగా దేవుని మందిరానికి వస్తూ దేవుని ఆరాధన చేస్తాం. అయినా సరే మా జీవితాల్లో ఇంకా ఆశీర్వాదాలు ఎందుకు ఉండట్లేదు? మా జీవితాల్లో ఎందుకో కొరత ఏర్పడుతుంది, మా జీవితాల్లో ఎందుకో కలవరం ఉంది, మా జీవితాల్లో ఎందుకో దీవెనలు మెండుగా కలగట్లేదు. ఇంకా అయోమయ పరిస్థితుల్లోనే ఉన్నాం. ఎంతో కాలం నుంచి భక్తి చేస్తున్నాం, ఎంతో కాలంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎందుకో తెలియట్లేదండి. మా జీవితం ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాం. మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది చిన్నప్పటి నుంచి. మా యొక్క జీవితాల్లో ప్రార్థనా బలిపీఠం ఉంది, మా జీవితంలో ఆశీర్వాద బలిపీఠం ఉంది, ప్రత్యక్ష బలిపీఠం ఉంది, సమర్పణ బలిపీఠం కూడా మా జీవితాల్లో ఉంది. కానీ ఎందుకో మా జీవితాల్లో దీవెన పొందుకోలేకపోతున్నాం అనేటువంటి ప్రశ్న మీలో ఉంటే ఈరోజు జవాబుని ఇవ్వడానికి నేను ఈ ప్రాంతంలో నిలబడి ఉన్నాను. ఎందుకు మీ జీవితాల్లో ఆశీర్వాదం కలగట్లేదు? ఎందుకు మీ జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదం మీ జీవితం ఎందుకు కలగట్లేదు? ఇంకా మన జీవితంలో పేదరికంతోనే, ఇంకా మన జీవితంలో కలవరంతోనే, ఇంకా మన జీవితంలో జబ్బులతోనే, ఇంకా మన జీవితం అనారోగ్యాలతోనే, ఇంకా మన జీవితంలో బిడ్డలు ఇంకా సెటిల్ అవ్వలేనటువంటి పరిస్థితుల్లోనే ఎందుకుంటున్నాం అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? మన దేవుడు ఆశీర్వాదానికి జనకుడు కదా, ఆయన ఆశీర్వాదానికి తండ్రి, ఆశీర్వాదం ఇచ్చేటువంటి వాడు. ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదం కలగట్లేదు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మన జీవితంలో దేవునికి నచ్చనటువంటివి, హేయమైన బలిపీఠాలు, మన జీవితాల్లో దేవునికి నచ్చనటువంటి బలిపీఠాలు రాంగ్ ఆల్టర్స్, హేయమైనటువంటి బలిపీఠాలు, లేకపోతే తప్పుడు బలిపీఠాలు అనండి, రాంగ్ ఆల్టర్స్ అనండి, లేకపోతే హేయమైనటువంటి బలిపీఠాలు ఏదో ఉన్నాయేమో. ఆ బలిపీఠాలు ఏం చేస్తున్నాయంటే మన ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నాయి. ఆ బలిపీఠాలు దేవుని నుంచి వచ్చే దీవెనలు దొంగిస్తున్నాయి. కాబట్టి ఆ బలిపీఠాలని ఈరోజు తీసి, ఆ బలిపీఠాలని పడగొట్టి, ఆ బలిపీఠాలని మనం ఏం చేయాలంటే పడగొట్టి డెస్ట్రాయ్ చేసి దాన్ని బరీ చేసేయాలి. ఏం చేయాలి? సమాధి కూడా చేసేయాలి. ఇప్పుడు ఏంటి ఆ బలిపీఠాలు? విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఇది. మీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో కొన్ని అన్య బలిపీఠాలు, తప్పుడు బలిపీఠాలు, హేయమైన బలిపీఠాలు ఉన్నాయేమో. ఆ బలిపీఠాలు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం 2 అంచులు వాడగల ఖడ్గం చెప్తున్న నన్ను ఏం చేస్తుంది? దేవుని వాక్యం నేను చెప్తున్నానని చెప్పి మీకే కాదు, దేవుని వాక్యం నాకు కూడా. అందుని బట్టి మనం అంటున్నాం, మన జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతే, మన జీవితాల్లో ఆ తప్పుడు బలిపీఠాలు, రాంగ్ ఆల్టర్స్ ఏదైనా ఉన్నట్లయితే వాటిని ఇంటిలోనికి తేకూడదు. ఒకవేళ ఉంటే వాటిని ఏం చేయాలి? తీసివేసేయాలి. ఒక్క మాట నేను చదివిస్తాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 26వ వచనం. దానివలే నీవు శాపగ్రస్తుడు కాకుండునట్లు, దానివలే నువ్వు శాపగ్రస్తుడు కాకుండానట్లు, నీవు హేయమైన దానిని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దానిని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. దానివలే నువ్వు శాపగ్రస్తుడు కాకుండానట్లు, నువ్వు హేయమైన దాన్ని ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే కానీ దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్య పడవలను. దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఏంటి? కుటుంబ ప్రార్థన ద్వారా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. కుటుంబ ప్రార్థనకు మించినటువంటి బలిపీఠాలు మన జీవితంలో ఎక్కువైపోయినాయి. బైబిల్లో కొన్ని తప్పుడు బలిపీఠాలు ఉన్నాయి, రాంగ్ ఆల్టర్స్ ఉన్నాయి. బైబిల్లో మంచి ఆల్టర్స్తో పాటు కొన్ని తప్పుడు ఆల్టర్స్ ఉన్నాయి. ఆల్టర్ అంటే బలిపీఠం, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను బలిపీఠం అనే ఒక సందర్భాలు అనకపోవచ్చు, కానీ ఆల్టర్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. బలిపీఠం, ఆల్టర్ అంటే ఏంటి? బలిపీఠం. సో కొన్ని తప్పుడు బలిపీఠాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవేంటంటే ఆ బలిపీఠాల దగ్గర ఆరాధించిన దేవుడు కరెక్టే, ఆ బలిపీఠాల దగ్గర ఎవరిని ఆరాధించారంటే యెహోవా దేవుణ్ణే. కానీ ఆ బలిపీఠాలు తప్పుడు బలిపీఠాలు, రాంగ్ ఆల్టర్ బట్ రైట్ వర్షిప్. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. రాంగ్ ఆల్టర్ బట్ రైట్ వర్షిప్. అక్కడ ఆ బలిపీఠం దగ్గర యెహోవా దేవుణ్ణే పూజించారు, కానీ ఆ పూజించే విధానము, ఆ ఆరాధన క్రమం బాలేదు. మరి అలాంటి అర్పణ, అలాంటి ఆరాధన దేవునికి అంగీకారమేనా? ఆరాధించేటువంటి దేవుడు కరెక్టేగా. బలిపీఠము రాంగ్, కానీ దేవుడు కరెక్టే.
మరి దేవుడు ఇటువంటి ఆరాధన, ఇటువంటి అర్పణ, ఇటువంటి క్రమాన్ని దేవుడు కోరడా? రాంగ్ ఆల్టర్ బట్ రైట్ వర్షిప్. ఈ యొక్క ఆరాధన దేవునికి అంగీకారమేనా? చెప్పాలందరూ కూడా. కాదా అవునా? కొంతమంది కాదంటున్నారు, కొంతమంది అవును అంటున్నారు. రైట్. మనం దేవుని లేఖనాల్లోంచి మనం చూస్తుంటాం. అది నేను చెప్పడం కంటే దేవుని వాక్యంలోంచి మీతో మాట్లాడడం చాలా క్షేమాభివృద్ధికరం అని నేను భావిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో రైట్ ఆల్టర్ బట్ రాంగ్ వర్షిప్. ఏంటి రైట్ ఆల్టర్? బలిపీఠం మంచిదే, బలిపీఠం కరెక్టే, కానీ ఆరాధన తప్పుడు ఆరాధన. ఏంటి ఈ వ్యక్తి? మీకు ఈ విషయాన్ని వింటున్నప్పుడు మీకు ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరంటే అహరోను కుమారులు. ఏంటది? అహరోను కుమారుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వాస్తవానికి మనకందరికీ ప్రత్యక్ష గుడారం అందరికీ తెలుసు. ప్రత్యక్ష గుడారంలో 3 ప్రాముఖ్యమైన స్థలాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం కదా. అతి పరిశుద్ధ స్థలానికి, ఆ తర్వాత పరిశుద్ధ స్థలానికి, ఆ మధ్యలో పరిశుద్ధ స్థలానికిలో ఒక ప్రత్యేకమైన అంశం ఉంటుంది. దాన్ని ధూపవేదిక అంటారు. ఏమంటారు? ధూపవేదిక. ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటారు. ధూపవేదిక. ఆ ధూపవేదిక దగ్గర ఏం చేస్తారు? యాజకుడు ఏం చేస్తారంటే ధూపాన్ని దేవునికి సమర్పిస్తున్నారు. ఆ బొగ్గులు వేసి, ఆ బొగ్గుల మీద సుగంధ ద్రవ్యాలు లేకపోతే సాంబ్రాణి వేసి దేవునికి ఏం చేస్తారు? వాళ్ళు ధూపాన్ని సమర్పిస్తుంటారు. ధూపార్తి మీద ధూపాన్ని సమర్పిస్తుంటారు. ఇది ప్రతిరోజు చేయాల్సినటువంటి కార్యం. సో ఆ యొక్క బాధ్యత ఎవరికి అప్పగించబడింది అని అంటే యాజకుడైనటువంటి అహరోను. అందుని బట్టి అహరోను కుమారులు ఏం చేసేవారంటే, సో ప్రతిరోజు కూడా ఆ ధూపార్తి మీద ఏం చేసేవారు? ధూపవేదిక మీద ధూపాన్ని వేస్తుండేటువంటి వారు. ఒకరోజు ఏం జరిగిందో తెలియదు. నాదాబు, అబీహు, చెప్పండి. నాదాబు, అబీహు అహరోను కుమారులు అయితే వారు ఏం చేశారంటే అన్య అగ్ని తీసుకెళ్ళి, వాస్తవానికి ఎక్కడి నుంచి వారు అగ్ని తీసుకెళ్ళాలి, ఎక్కడి నుంచి బొగ్గులు తీసుకెళ్ళాలంటే బలిపీఠం ఉంటుంది చూసారా? బలిపీఠం ఎక్కడ ఉంటుంది? ఆవరణలో ఉంటుంది. ఆవరణలో ఉంటుంది బలిపీఠం దగ్గర బొగ్గులు తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? ధూపార్తి మీద, ధూపవేదిక మీద వేయాలి. కానీ వీళ్ళు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చేసారో, ఇంట్లోంచి తీసుకొచ్చారేమో, లేకపోతే కన్వీనియంట్గా ఉందేమో అని చెప్పి ప్రక్కన ఏదో మంట వేసుకుంటే ఆ మంటలోంచి బొగ్గులు తీసుకొచ్చి ధూపార్తి మీద వేసి దేవునికి ధూపాన్ని అర్పిస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చి వాళ్ళని చంపేసిందట. దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయం. ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు, నేను చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తులు అహరోను కుమారులు, వారిద్దరు కూడా చదవండి. లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం. నాదాబు, అబీహు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకురాగా యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలువెళ్ళి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అంటే ఇక్కడ చెప్పండి, ఆల్టర్ కరెక్టే, రైట్ ఆల్టరే, బట్ రాంగ్ వర్షిప్. మీకు అర్థమవుతుందా? ఆ ధూప వేదిక, ఆ బలిపీఠం అంతా కరెక్టే ప్రత్యక్ష గుడారంలో, కానీ వీళ్ళు చేస్తున్న ఆరాధన తప్పిది. వర్షిప్ వితౌట్ ఒబీడియన్స్. విధేయత లేదు. ఏ అగ్ని తీసుకెళ్లాలో ఆ అగ్నే తీసుకెళ్ళాలి. బలిపీఠం మీద అగ్నే తీసుకెళ్ళాలని చెప్పాడు. కానీ ఏం చేశారు వీళ్ళు? అన్య అగ్ని తీసుకొచ్చి ఆ ధూపవేదికి వేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది. నా ప్రతిజనాంగమా, మన జీవితంలో కూడా ఆ చర్చ్కి వస్తుంటాం, చక్కగా ఆరాధించడానికి వస్తుంటాం, కానీ దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు చాలామంది యవనస్తులు మొబైల్ ఫోన్లు ఓపెన్ చేసి ఆ వాట్సాప్ మెసేజ్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. దేవుని సేవకుడు వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు చాలామంది మన చర్చిలో కాదు కానీ బయట ప్రాంతాల్లో చెప్తున్నాను, మనందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటాం. నేను దేవుని పని చేస్తున్నాను కదా అంటావు, ఆ తర్వాత క్రింద క్రికెట్ మ్యాచ్లకు స్కోర్ ఫాలో అవుతుంటాం మనం, లేకపోతే వేరే వాళ్ళతో టెక్స్టింగ్ చేస్తూ ఉంటాం, లేకపోతే వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుంటాం, లేకపోతే దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. ఆ కిటికీ స్వభావం, ఐతుకు ఎలా ఉన్నాడు చెప్పండి? ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉన్నాడే. ఎక్కడ కూర్చున్నాడేట? ఐతుకు కిటికీలో కూర్చున్నాడట. ఎందుకు కిటికీలో కూర్చోవాలి చెప్పాలి? కిటికీలు ఎందుకు కూర్చోవాలి? బయట వెళ్ళే వాళ్ళని చూడొచ్చు, అప్పుడప్పుడు లోపల కూడా ఒక లుక్ వేయచ్చు. చాలామంది
కొంతమంది ఎప్పుడు కూడా మందిరానికి వస్తుంటారు, బయట ఉంటుంటారు. కరెక్ట్గా బైబిల్ తెచ్చుకుని దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుందేమో. ఇక్కడ కూర్చుంటే, ముందు వరుసల్లో కూర్చుంటే దేవుని సేవకు మనం చూస్తూ ఉంటాడు, ఎక్కువగా కాన్సన్ట్రేటివ్గా దేవుని వాక్యాన్ని వినేయాల్సి వస్తుంది. మనకు అది ఇష్టం కాదు. ఎప్పుడన్నా చివరిలో లేకపోతే బయట అలా ఉంటే మేము అంత ఫోకస్డ్గా మన దేవుని వాక్యాన్ని వినక్కర్లా. ఫోకస్డ్గా వింటే నీకే మేలు కదా. నువ్వు ఫోకస్డ్గా చక్కగా దేవుని వాక్యాన్ని వింటే నీకే ఆశీర్వాదం కదా. మందిరానికి వస్తుంటావు, కానీ మన జీవితాల్లో కూడా అన్య ఆరాధనలు ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు కృపగల దేవుడు మనల్ని అందరినీ కనికరిస్తున్నాడు. కృపాయుగంలో ఉన్నాం కాబట్టి మనం ఎన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నా సరే ఆయన కృప మన మీద ఉంటుంది, దేవుని శిక్ష రావట్లేదు. అదే పాత నిబంధనలు ఉంటే మనం అన్యగ్ని తీసుకొచ్చి ధూపవేదిక వేసినటువంటి ఆ యొక్క నాదాబు అహబీయులు ఏమైపోయారో. కానీ మనం కృపాయుగంలో ఉన్నాం. దేవుడు కనికరిస్తున్నాడు, దేవుడు భరిస్తున్నాడు మనల్ని. ఎంతకాలం భరిస్తాడు దేవుడు మనల్ని? ఎంతకాలం కృప చూపుతాడు? ఎంతకాలం ఆయనకు కృపకు కూడా లిమిట్స్ ఉంటాయే. గమనించండి, మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ మన జీవితాల్లో అన్య బలిపీఠాలు, అన్ని ఆరాధనలు ఉన్నాయి. అన్య అగ్ని తీసుకొస్తున్నాం, అన్ని ఆచారాలు తీసుకొస్తున్నాం, మన జీవితం అన్ని సాంప్రదాయాలు తీసుకొస్తున్నాం. ఇది చేస్తాం, అది చేస్తాం, ద్వంద్వ స్వభావము. కాబట్టి మన జీవితంలో మార్చుకోవాలి, ఇవి మన జీవితాలు సరి చేసుకోవాలి. మన జీవితంలో ఈ యొక్క విధానాలు మార్చుకోవాలి. దేవుని మందిరానికి వస్తాం, ఆ తర్వాత సిద్ధాంతానికి వెళ్ళి అక్కడ ఈరోజు మంచి రోజేనండి. దేవుని మందిరానికి వస్తాం, దేవుని వాక్యాన్ని వింటాం, జోడియాక్ సైన్లు చూస్తున్నావు నువ్వు. ఇంకా లేకపోతే ఈ రాసుల గురించినటువంటి ఆ యొక్క తలంపులు నీకున్నాయా? వాస్తు గురించినటువంటి ఆలోచన నీకు ఉంటుందా? అదేనండి ఇది అదేనండి అంటే కుదరదండి. అందుని బట్టి మన జీవితంలో దీవెన పొందుకోలేకపోతున్నాను ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఏదో మన జీవితంలో అన్య బలిపీఠాలు ఉన్నాయి, మన జీవితాలు ఏదో తప్పుడు ఆల్టర్స్ ఉన్నాయి, అందుని బట్టి దేవుని దీవెనలు పొందుకోలేకపోతున్నాం. ఇది ఫార్మాలిటీ అండి. లేదండి, బైబిల్కి ఒక ఫార్మాలిటీ ఉంది. ఆ బైబిల్ ప్రకారం మనం జీవించాలి. లోకస్తులను సంతోషపెట్టడానికి మనం చాలా ప్రయాసపడుతుంటాం, బంధువులను సంతోషపెట్టడానికి చాలా ప్రయాసపడుతుంటాం. కానీ నీ కొరకు ప్రాణం ఇచ్చి, నీ కోసం రక్తం కార్చి, నిన్ను సృజించి, నీ కొరకు పరలోక రాజ్యంలో పౌరసత్వం ఇచ్చిన దేవుని దుఃఖపరుస్తావా? మన జీవితాల్లో ఈ యొక్క అహరోను కుమారులు అన్యజ్ఞని తీసుకొచ్చారు. మన జీవితాల్లో గమనించాలి, చాలామందికి సేవ చేయాలంటే గొప్ప జీలు ఉంటుంది, దేవుని సేవ చేయాలంటే గొప్ప ఆలోచన ఉంటుంది, దేవుడి యొక్క పరిచర్లో కొనసాగాలంటే ఆలోచన ఉంటుంది. కానీ వారి జీవితంలో రాంగ్ ఇంటెన్షన్స్ ఉంటాయి, రాంగ్ ఇంటెన్షన్స్. అందువల్ల మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. ఈరోజు మన జీవితాల్లో దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఏళ్ళ ప్రభువు నా మనవి ఆలకింపకపోవును. మన హృదయాల్లో పాపాన్ని లక్ష్యం చేస్తూ, మన హృదయాల్లో తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటూ, విధేయత లేని స్వభావాన్ని కలిగి ఉంటూ, మనతో దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతూ మనం అనుకుంటున్నాం నా ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడని అనుకుంటున్నాం. కానీ నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన యెహోవా నా మొర ఆలకింపకపోవును. యువర్ ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్. ఎప్పుడైతే నీ జీవితంలో పాపాన్ని లక్ష్యం చేస్తూ, పాపం చేస్తూ, నీ జీవితంలో పాపానికి, నీ జీవితంలో ప్రార్థనకి జవాబు రాదు. కాబట్టి ఇటువంటి బలిపీఠాలు ఏదైనా ఉన్నట్లయితే ఈరోజు పడకూడదాం వాటిని. ఇలాంటి బలిపీఠాలు ఏదైనా ఉన్నట్లయితే మన జీవితం తీసివేద్దాం.